అనుకున్న వాళ్ళు సీరియస్గా పట్టించుకోవాల్సిన సందర్భంలో పక్కకి తప్పుకున్నప్పుడు దువ్వాడ సీను రెస్పాండ్ కాకపోవటం ఆవిడ మనస్తాపం కలిగించుండొచ్చు. అంటే ఆయన పట్టించుకున్నట్టుగానే మాట్లాడాడు. నిజానికి ఆ రోజు వాణి గారు ఆ గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్ళిన రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక మేరకు అడ్మిట్ చేశాడు. ఆయన మా ఇద్దరి మధ్య ఉంది, నేను ఆవిడకి సంబంధించిన విషయాలు నేను మాట్లాడతాను ప్రెస్ మీట్ పెట్టి అన్నాడు. పెట్టలేదు. కానీ అదే టైంలో ఒక ప్రశ్న ఆయన ముందుకు వచ్చింది. ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మీ ఇద్దరి మధ్య ఏదో ఉందనే విషయం స్పష్టంగా చెప్పారు కదా అంటే, ఆవిడ మాట్లాడిన దాన్ని మీరు ఏమన్నా కాంట్రడిక్ట్ చేస్తారంటే లేదని చెప్పాడు ఆయన. నేను కాంట్రడిక్ట్ చేయదలుచుకోవట్లేదు, ఆవిడ చెప్పింది వాస్తవమే, కాకపోతే నా వైపు నుంచి మాధురి గారు ఏమిటి అనేది నేను క్లియర్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాడు ఆయన. అది జరగల. ఆ తర్వాత ఆయన మీడియా ముందుకు రాలేదు, హైడ్ అయ్యాడు. ఒక్కవేళ అంటే వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ లెవెల్లో టాక్స్ జరుగుతూ ఉండుండొచ్చు, ఫోన్ టాక్. కానీ ఇంత డ్యామేజ్ జరుగుతున్నప్పుడు పార్టీ రెస్పాండ్ అవ్వాలి కదండి. పార్టీ మనకేమో బయటకి పట్టించుకున్నట్టుగా కనిపిస్తుంది. డిజోన్ చేసుకున్నట్టయినా ఏదో ఒక ప్రకటన చేయాలి కదా. మాకు సంబంధం లేదు, పూర్తిగా వాళ్ళిద్దరు అంతర్గత వ్యవహారం ఆయన చేయాలి, అది లేదు. లేదా ఓన్ చేసుకున్నట్టు లేదు, ఓన్ చేసుకున్నట్టు లేదు అనిపిస్తోంది. కానివ్వండి, వాళ్ళు ఏదో మాట్లాడటం మొదలుపెట్టి ఉండొచ్చు. అంటే ఇలాంటి నిర్ణయాలు గబగబా తీసేసుకుంటున్నారు వాళ్ళు. ఆ ప్రకటన రిలీజ్ చేయటం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఒక ప్రకటన రావటం, ఈవిడ వెళ్ళిపోయి ఏదో ఆగున్నటువంటి కారు, అది భువనేశ్వర్ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉందని చెప్తున్నారు ఆ కారు. ఆ కారుని వెళ్ళి ఆగున్న కారుని గుద్దేయటం, అది నుజ్జు అయిపోయింది, దాని కండిషన్ బాగాలేదని చెప్తున్నారు. ఈవిడకైతే పెద్ద గాయాలు కాలేదు. ఈవిడ మ్యాక్సిమం 1 వీక్ ఆర్ 10 డేస్లో డిశ్చార్జ్ అయిపోయి ఆవిడ యాక్టివిటీలోకి ఆవిడ వెళ్ళిపోయే కండిషన్లోనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి స్టెప్స్ ఎందుకు తీసుకుంటున్నారంటే, వీళ్ళకి తమ వాళ్ళు అనుకున్న వాళ్ళ నుంచి సహకారం అందకపోవడంతో పాటు క్రిటిసిజం మొదలై ఉండొచ్చు. ఈ క్రిటిసిజము మొదలవటము, సహకారం అందకపోవటము మధ్య వీళ్ళు సఫకేటివ్గా ఫీల్ అవుతున్నారు. ఊపిరాడని పరిస్థితుల్లోకి వెళ్ళారు వీళ్ళు. ఆ కండిషన్లో తీసుకుంటున్నటువంటి తుంటర నిర్ణయాలు ఇవన్నీ చాలా స్పష్టంగా అక్కడ వైఎస్ఆర్సీపీ ఓపెన్గా ఈ విషయం మాట్లాడదలుచుకోవడం లేదు అనేది క్లియర్. వాళ్ళు మాట్లాడరు. రెండోది, వీళ్ళ మీద రేపో ఎల్లుండో ఒక క్రమశిక్షణా చర్య తీసుకున్నా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మరోపక్క ఆవిడ మీద ఆత్మహత్యాయత్నం చేసుకున్న మాధురి గారి మీద అయితే కేసు నమోదు కావాలి కదా, అది టెక్నికల్గా చేయాలి. టీడీపీ ప్రభుత్వం ఉంది అక్కడ, టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రేపు క్రిటిసిజం రాకుండా. అలాగే ఏపీ మహిళా కమిషన్ కూడా ఇంతవరకు ఏం మాట్లాడలేదు దీని మీద. ఏపీ మహిళా కమిషన్ ముందుకి వాణి గారు వెళ్ళి ఒక కంప్లైంట్ లాంచ్ చేస్తే అప్పుడు వాళ్ళు మాట్లాడతారు. టోటల్గా ఈ వ్యవహారం ఏంటి అని సుమోటోగా తీసుకుని మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ చాలా కోణాలు ఉన్నాయి. ప్రధానంగా వాళ్ళ డిమాండ్ కూడా ఆస్తి డిమాండే. ఇప్పుడు వాణి గారు కూడా ఆయనతో ఏదో పాత బంధాన్ని కొనసాగించాలి అనే మూడ్లో లేదు ఆవిడ. అయితే మాధురి గారు ఆఫర్ ఇచ్చారు, ఇప్పటికైనా సరే మీరు మీ భర్తతో సరిగా వ్యవహరించి అతన్ని మీతో కట్టేసుకునేలాగా, అంటే ఆయన మీ వైపు డైవర్ట్ అవడానికి మీరు కొంత ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది, అలా చేసి మీరు మీ భర్తను మీ వైపు నిలబెట్టుకోండి, నేను తప్పుకుంటాను సీన్లో నుంచి అని చెప్పారు ఆవిడ. కానీ అది కూడా జరిగే పరిస్థితి లేదు. అక్కడ వాణి గారి శిబిరం అంటే వాళ్ళు కారు షెడ్డుని ఒక నిరసన కేంద్రంగా మార్చారు. ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి కారు షెడ్డునే నిరసన కేంద్రంగా మార్చి అదే శిబిరంగా వాళ్ళు కార్యకలాపాలు నడిపిస్తున్నారు. కాబట్టి మొత్తం వాళ్ళ ఫాదర్ అక్కడే ఉన్నాడు, ఆయన అందరూ ఉన్నారు. ఆయనకు అన్ని పార్టీల్లోనూ రిలేషన్స్ ఉన్నాయి. ఆయనకి వైసీపీలోనూ నేరుగా వెళ్ళి అధిష్టానాన్ని కదిలించగలిగినటువంటి రిలేషన్స్ ఉన్నాయి ఆయనకి. అలాగే తెలుగుదేశం పార్టీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి కుటుంబం అది. అందుకని ఎటువైపు నుంచి అయినా సరే వాళ్ళు మూవ్ చేయగలరు. నిజానికి దువ్వాడ శ్రీనివాస్ కంటే బెటర్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. అందుకని దువ్వాడ శ్రీను కార్నర్ అయిన ఫీలింగ్ అయితే కనిపిస్తోంది. మీడియా ముందుకు రాకపోవడానికి కారణం అది. ఆ రోజు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఆయనలో కనబట్టలేదు. ఎప్పుడైతే ఆయన ఆందోళనలోకి వెళ్ళాడో ఈవిడ అఫెన్సివ్లోకి వచ్చింది మాధురి గారు.
ఆవిడ కొంత తుంటరి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ తుంటరి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఆవిడ బ్రాటప్, ఆవిడ వ్యవహార శైలి ఇవన్నీ తోడ్పడుతున్నాయి. నేపథ్యాన్ని ఆవిడ పదే పదే గుర్తు చేసుకుంటూ కూడా చేసుకుంటూ వస్తున్నారు. అవును. అండ్ ఇంకా నెక్స్ట్ ఇష్యూలోకి వెళ్తే కనుక సార్, సునీతా కృష్ణన్ గారు సామాజికవేత్త,